నమస్తే. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఒకటి ఏదైతే జమ్మూ కాశ్మీర్లో టూరిస్టులపై జరిగినటువంటి టెర్రరిస్టుల దాడి కావచ్చు. ఇంకోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ బార్డర్ల మధ్య ఉన్నటువంటి కర్రెగుడ్డల్లో కాల్పుల మోత మోగుతున్నటువంటి ప్రచారం. 3,000 మంది మావోయిస్టులు అక్కడ, ఇక మావోయిస్టు నేత హిడ్మా ఉన్నాడు. 12,000 మంది ఆ కర్రెగుట్ట చుట్టుముట్టిరు. ఏ క్షణమైన బాంబుల దాడులు జరగవచ్చు, బుల్లెట్ల వర్షం కురవచ్చు అనేటువంటి చర్చ జరుగుతుంది. రైట్, ఇదే అంశం గురించి మాట్లాడదాం. అసలు కర్రెగుట్టలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతున్నది? ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ గారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సో మీ అందరికీ తెలుసు, ముందుగాల దేశం అక్కడ కాశ్మీర్లో జరిగినటువంటి సంఘటన కావచ్చు, ఇప్పుడు తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్లో జరుగుతున్నటువంటి కర్రెగుట్టల సంఘటన కావచ్చు. సో ప్రధానంగా కర్రెగుట్టలో ఏం జరుగుతుంది? అందరికీ ఒక రకమైనటువంటి ప్రశ్న. అక్కడ నిజంగానే కాల్పుల మూత మోగబోతుందా, బుల్లెట్ల వర్షం కురబోతుందా, మావోయిస్టులు నిజంగానే హంతం చేసి మావోయిస్టు రహిత భారత్గా మరి బీజేపీ మార్చిపోతుందా? ఏం జరగబోతుంది? మొట్టమొదటిసారిగా పాకిస్తాన్ అనేది ఒక టెర్రరిజానికి, ఉగ్రవాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. 1948 యుద్ధంలోనూ అట్లాగే 1972 యుద్ధంలోనూ భారతదేశం పాకిస్తాన్కి గొప్ప గుణపాఠం చెప్పింది. ఇందిరాగాంధీ గారు, అంతకుముందు నెహ్రూ గారి ఆధ్వర్యంలో టెర్రరిజానికి కేర్ ఆఫ్గా మారబోతున్న పాకిస్తాన్ బుద్ధి చెప్పినా కూడా పాకిస్తాన్ ఈరోజు బుద్ధిమాంద్యంతో వ్యవహరిస్తూ ఉన్నది. అంతర్జాతీయ సమాజం నుంచి పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ అనుకూల విధానాలను ఎండగట్టడం ద్వారా మాత్రమే మనం పాకిస్తాన్ ఒంటరి చేయగలుగుతూ ఉంటాం. కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి పాకిస్తాన్కి సంబంధించిన టెర్రరిస్ట్ మూలాల మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తామని మా జాతీయ నాయకులు ఖార్గే గారు ప్రకటించారు. అది ఒక ప్రధాన అంశం. కోసం టెర్రరిజం లేని ప్రపంచం కావాలి, శాంతి వర్ధిల్లే ప్రపంచం కావాలి, సుందర కాశ్మీరు సూర్యచంద్రులంత వరకు భారతదేశం అంతర్భాగంగా ఉంటుందనే విషయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడింది. ఇక మనము కర్రెగుట్ట విషయానికి వస్తే, కర్రెగుట్ట ప్రాంతం అంతా కూడా దండకారణ్యంలో ఒక భాగం. మధ్యప్రదేశ్ అడవుల నుంచి మొదలుకుంటే, ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి, నేపాల్ నుంచి మొదలుకుంటే తిరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అడవుల వరకు విస్తరించిన ఒక దండకారణ్యంలో భాగం. మనం కథల పుస్తకాలు చదువుతుంటూ ఉంటాం. చీమల దూరాన్ని చిట్టడివి, కాకుల దూరాన్ని కారడని చదువుతూ ఉంటాం. అట్లాంటి ప్రాంతం అది. నేను చిన్నప్పుడు మంగపేటలో చదువుకున్నాను. మా నాన్న అక్కడ టీచర్గా పనిచేసినప్పుడల్లా. వాస్తవంగా మనం ములుగు అంటున్నాం, కానీ యాక్చువల్గా కర్రెగుట్ట అనేది భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ఉంటుంది. భద్రాచలం ఏజెన్సీ నుంచి దాని మూలాలు ఛత్తీస్గఢ్ వరకు ఉంటాయి. ఎందుకంటే ఇంద్రావతి నది ఒడ్డేది అవుతుందో అది దాదాపుగా అటువైపు మనకు కనిపించే ఒరిస్సా బౌండరీ. అంటే ఇప్పుడు ఒరిస్సా అనేది కంప్లీట్గా బౌండరీ తెలంగాణ లేదు, ఏపీ బౌండరీకి వెళ్ళిపోయింది. ప్రధానంగా ఛత్తీస్గఢ్కి తెలంగాణ బౌండరీ మధ్య ఉండే గుట్టగా మనం చూస్తూ ఉంటాం. చాలా కర్రెగుట్టకు సంబంధించిన విషయాలన్నీ కూడా అక్కడ ఉండే ఆదివాసీ తెగలకు తప్ప మిగతా జన ప్రపంచం తెలిసే అవకాశం లేదు. బహుశా నక్సలైట్ల దాన్ని సురక్షిత ప్రాంతం అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు ఆపరేషన్ కగార్ పేరు మీద కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా ఒక దాడి మొదలుపెట్టింది. సరే, దాంట్లో 2 అంశాలు ఉన్నాయి. ఒక అంశం ఏంటంటే ఛత్తీస్గఢ్, జార్ఖండ్, తెలంగాణ సరిహద్దుల్లో ఉండే అద్భుతమైన మైనింగ్ ఏదైతే ఉందో ఆ మైనింగ్ అంతా గిరిజనుల కాళ్ళ కింద ఉంది, ఆదివాసుల కాళ్ళ కింద ఉంది. కాబట్టి అక్కడ ఆపరేషన్ కగార్ పేరు మీద గిరిజనులకు అండగా ఉన్న నక్సలైట్లను ఏరివేయడం ద్వారా అది అదానీ అంబానీలకు అప్పగించే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందనేది పౌరకుల సంఘాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సరే, దాని గురించి కూడా మనం విశ్లేషణ చేయాలి. అదే నేపథ్యంలో కోడేలు కొట్టుకుంటే లేగల కాళ్ళు ఇరగద్దు కదా. ఆదివాసుల జీవితాల గురించి కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేయాలి. ఈరోజు మనం నిజంగా ఆ ప్రాంతానికి రియాజ్ గారు, ఇప్పుడు మావోయిస్టులు, పోలీసులు కాల్పులు జరుపుకుంటే మధ్యలో ఆదివాసీలు బలవుతున్నారంటారా? వాస్తవంగా ఎందుకోసం అంటే ఆదివాసులు అంటే ఎవరు? శ్రీశైలం గారు, ఆదివాసులు అంటే ఈ దేశ మూలవాసులు. ఈ దేశ మూలాలన్నీ కూడా ఆదివాసుల్లో ఉంటాయి కదా. ఈరోజు ఏమైపోయిందంటే ఆపరేషన్ కగార్ పేరు మీద ఒకవైపు కేంద్ర బలగాలు, మరొక వైపు ఆదివాసులను మేమే ప్రధానంగా ఉదరిస్తాం, మేము ఉండడం వల్ల ఆదివాసుల సంపద రక్షణ ఉంటుందని చెప్పేసి నక్సలైట్లు. ఈ ఇద్దరి పోరాటంలో ప్రధానంగా విక్టిమ్ అవుతుంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రధానంగా ఆదివాసులు. మొత్తం ఆదివాసుల్లో ఛత్తీస్గఢ్ ఆదివాసులు ఇంకా చాలా దారుణమైన సామాజిక, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే సమాజం అది. ఇప్పటికి కూడా సరిగా బట్టలు కట్టుకోలేని ఒక దీన అవస్థలో వాళ్ళు ఉంటారు. నేనేమంటానంటే నక్సలైట్ సమస్య ఏదైతే ఉందో, శాంతి భద్రతలకు భంగం కలిగినప్పుడు నక్సలైట్ సమస్యను శాంతి భద్రతలుగా చూస్తూ ఉంటాం. కానీ నక్సలైట్ సమస్య మూలాల్లో నీకు ఆర్థిక, రాజకీయ సమస్యలు కూడా ఉంటాయి. నక్సలైట్ ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశాలు భారత రాజ్యాంగంలో ఉన్నాయి. భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలుపరిచినప్పుడు, భారత రాజ్యాంగం కోరుకున్న సోషలిస్ట్ తరహా సమాజాన్ని ఏర్పాటు చేసినప్పుడు, సామ్యవాద రీతి సమాజం వైపుగా సమాజం పోయినప్పుడు నక్సలైట్ సమస్య ఆటోమేటిక్గా పరిష్కారం అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమం ఒక ఉరుతొలగింది. ఈరోజు నక్సలైట్ ఉద్యమం యొక్క ప్రభావం తెలంగాణలో అంత పెద్దగా లేదు. ఎందుకోసం అంటే ఇక్కడ మనకు పరిపాలన వికేంద్రీకరణ జరిగింది. కొన్ని నక్సలైట్లు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం దొరికాయి కాబట్టి ఇక్కడ ఉద్యమం చల్లారిపోయింది.
ఛత్తీస్గఢ్లో ఇంకా ఎందుకు ఉద్యమం కొనసాగుతూ ఉందంటే ఇక్కడ ఇంకా పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కేవలం పోలీస్ బలగాలను భద్రతా దళాలను ఉపయోగించే నక్సలైట్ సమస్యను పరిష్కరిస్తామనే అభిప్రాయాన్ని మేము కాంగ్రెస్ పార్టీగా వ్యతిరేకిస్తాం. దాన్ని సామాజిక ఆర్థిక కోణంలో చూడాలని చెప్తూ ఉంటాం. అదే సందర్భంలో నక్సలైట్లు జనజీవన స్రవంతిలో కావాలనే ఒక ప్రధాన డిమాండ్ మేము అంగీకరిస్తూ ఉంటాం. అయితే ఈ రీసెంట్గా జరిగిన విషయం ఏంటంటే మావోయిస్టు పార్టీ ఒక విషయాన్ని ప్రపోజల్గా పెట్టింది. అదేంటి, మేము కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నామన్నారు. అంటే వాళ్ళు ఏమన్నారంటే మేము కాల్పుల విరమణకు ఎందుకు సిద్ధంగా ఉన్నామంటే ఆదివాసీలకు సంబంధించిన ప్రాణహాని బాగా జరుగుతూ ఉన్నది. దళాల ఏరివేత కార్యక్రమంలో భాగంగా 40 మందిని 50 మందిని చంపుతున్నప్పుడు అలా 30 మంది 35 మంది ఆదివాసులే ఉంటున్నారు. ఒక 4-5 దళ సభ్యులను అలా కలిపి మొత్తం వీళ్ళందరూ దళ సభ్యులు అంటున్నారు. కాబట్టి మేము ఆదివాసుల రక్షణ కోసం మేము కాల్పుల విరమణ అని వాళ్ళు అంటున్నారు. మరి మావోయిస్ట్ పార్టీ కాల్పుల విరమణ కోసం సంసిద్ధంగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కనీసం వాళ్ళకి సరెండర్ అయ్యే అవకాశాన్ని కూడా ఇవ్వాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ ప్రతి హింసను ప్రేరేపిస్తే తప్ప శాంతికి మార్గాన్ని ఇవ్వదు. ఈ దేశంలో ఒక సామాజిక శాస్త్రవేత్తలుగా, అలాగే ఈ దేశం యొక్క ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి, శాంతి వర్ధిల్లాలని కోరుకునే వాళ్ళుగా నేను అభిప్రాయపడుతుంది ఏంటంటే మావోయిస్టులు శాంతి కోసము కాల్పుల విరమణ కోసం ప్రపోజ్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం లొంగిపోవడానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తే బాగుంటుంది అనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఇక్కడ మనుషుల్ని హంట్ చేసి చంపడం అనేది రైట్ కాదు. ఎందుకోసం అంటే మనకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ పెట్టాడు. మార్చి చివరి వారం, అది 2026 వరకు అసలు నక్సలైట్లు మొత్తం ఏరివేస్తామన్నారు. ఆ స్టేట్మెంట్ని మేము అంగీకరించాం. ఎందుకోసం అంటే ఏరివేయడం అంటే ఏంది, నువ్వు కాలు చంపడమే కదా. ఎప్పుడు చంపుతావు నువ్వు యుద్ధం ప్రకటించినప్పుడు ఆ యుద్ధానికి సంబంధించిన అవకాశాలను అవతల వాళ్ళు బేసికల్గా శాంతి కోసం ప్రయత్నించినప్పుడు నువ్వు తీసుకునే మార్గం అది. కొంచెం నక్సలైట్లు సీజ్ ఫైర్ కోసం ప్రయత్నం చేసినప్పుడు, ఎందుకంటే ప్రపంచంలోనే పెద్ద ఉగ్రవాద సంస్థలు సీజ్ ఫైర్ కోరుకున్నప్పుడు శాంతి చర్చలు జరిగినాయి. అంతర్జాతీయ సమాజం ఇన్వాల్వ్ అయింది. మనం హమాస్కు సంబంధించి అట్లాగే ఇజ్రాయెల్ సంబంధించిన శాంతి ఒప్పందాలను మనం చూసాం. ఎల్టీటీకి శ్రీలంకకు మధ్య కూడా అట్లాంటి ఒప్పందాలు చూసాం మనం. అట్లాగే ఐఆర్ఏ అంటే ఐరిష్ రిపబ్లిక్ ఆర్మీ ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రవాద సంస్థ, అంటే వాళ్ళ దాని ప్రకారం జాతి విముక్తి సంస్థ. ఐఆర్ఏ లాంటి సంస్థలు కూడా బేసిక్గా సీజ్ ఫైర్ అంగీకరించాయి. అట్లాగే మనకు ఈశాన్య రాష్ట్రాలు తీసుకున్నప్పుడు కూడా శాంతి చర్చలను పెట్టినప్పుడు వాళ్ళు సీజ్ ఫైర్ అంగీకరించినాక శాంతి చర్చల ద్వారా రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా ఈశాన్య రాష్ట్రాలు శాంతి కోసం ప్రయత్నం చేశాం. ఇప్పుడు మేమే ఉంటున్నామంటే మావోయిస్టులు శాంతి చర్చల కోసం లేదా సీజ్ ఫైర్ కోసం విజ్ఞప్తి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ దృష్ట్యా ఆలోచిస్తే మంచిదనేది మేము అభిప్రాయపడతా ఉన్నాం. ఏదైనా కూడా ఈరోజు నక్సలైట్లు ప్లస్ భద్రతా దళాల యుద్ధంలో ఏమవుతుందంటే అమాయకమైన ఆదివాసులు చనిపోతున్నారు. సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఆదివాసులు చనిపోతున్నటువంటి లైన్లోనే కొంతమంది పౌర హక్కుల సంఘ నేతలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు. సో ములుగు లాంటి ఈ తెలంగాణ బార్డర్లో ఉన్నటువంటి ఈ పరిస్థితిలో సీతక్క లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వంటి వాళ్ళు కొంత చొరవ తీసుకోవాలి, కాల్పుల విరమణకు వాళ్ళు కొన్ని డిమాండ్స్ ప్రతిపాదనలు పెట్టాలన్నటువంటి చర్చ కూడా జరుగుతున్నది. సో దీన్ని ఎట్లా చూస్తారు? ప్రధానంగా ఈ కర్రెగుట్టల చుట్టూ 12,000 మంది పోలీసులు మోహరించారు. బుల్లెట్ల వర్షము డ్రోన్ల ద్వారా కావచ్చు, లేకపోతే హెలికాప్టర్ ద్వారా షూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అంటారు. ఎట్లా చూస్తారు? వాస్తవ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ, మాలాంటి కాంగ్రెస్ వాదులందరం కూడా హింస జరగద్దని కోరుకుంటా ఉన్నాం. ప్రధానంగా తెలంగాణ సమాజం గాయపడ్డ సమాజం. ఆ రోజుల్లో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా అప్పుడున్న రజాకర్లు అట్లాగే అప్పుడు మిలిటరీ తోటి ప్రధానంగా అణగదొక్కబడ్డ సమాజం ఇది. తిరుగుబాటు కూడా అదే లెవెల్లో వచ్చింది. తర్వాత నక్సలైట్ ఉద్యమం ఫలితంగా దాదాపు 2 దశాబ్దాలు మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా ప్రతిహింసలతోటి దద్దరిల్లిపోయింది. కాబట్టి తెలంగాణ సమాజం అభివృద్ధిని కోరుకుంటా ఉంది, తెలంగాణ సమాజం శాంతియుత జీవనాన్ని కోరుకుంటా ఉంది. కాబట్టి సీతక్క గారైనా రేవంత్ రెడ్డి గారైనా శాంతిని కోరుకుంటా ఉన్నాం. కానీ ఈరోజు మీరు అనుకున్నట్టుగా బెల్ట్ అంతా తెలంగాణ గవర్నమెంట్ ఆధ్వర్యం లేదు. పౌరకుల సంఘం నాయకులు తెలుసుకోవాలి. మేము చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మేము మానవ హక్కులను కాపాడే క్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పాం. మా కేంద్ర నాయకత్వం కూడా రాహుల్ గాంధీ గారు కూడా శాంతినే కోరుకుంటా ఉన్నారు. మేమే ఉంటున్నామంటే ఆ కర్రెగుట్ట ప్రాంతం ఏదైతే ఉందో అది ఆపరేషన్ కగారులో భాగంగా ఉంది. కాబట్టి కేంద్ర భద్రతా వలయాలు ఇక్కడికి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బేసికల్గా ఏం చేస్తూ ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం పరిమితం అయిపోతూ ఉంటుంది. అట్లాగే స్థానిక పోలీసులో కూడా ఖచ్చితంగా కేంద్రం యొక్క ఆదేశాలను డెఫినెట్గా వాళ్ళు ఫాలో చేయాల్సి ఉంటుంది. తర్వాత అవతల వాళ్ళు మొత్తం సాయుధులై ఉన్నప్పుడు, నక్సలైట్ కూడా సాయుధులై ఉన్నప్పుడు సాయుధ పోరాటాన్ని లేదా సాయుధ సంఘర్షాన్ని ఎవరు కూడా సమర్థించే అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి పౌర హక్కుల సంఘానికి సంబంధించిన నాయకులు నేను విజ్ఞప్తి చేసేదంటే మీ ద్వారా అక్కడ ఉండే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సెన్సిటివిటీని కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అట్లాగే దేశ భద్రత విషయంలో కానీ ప్రజల భద్రత విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ రాజీ పడదు. ది స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్డ్ ఇట్స్ ఐడియాలజీ అండ్ ఇట్స్ బేసికల్ ఆపరేషన్స్ అకార్డింగ్ టు ది పీస్, ప్రివేలింగ్ ఆఫ్ ది పీస్, బికాస్ వీ నీడ్ పీస్. కాబట్టి శాంతి వర్ధిల్లాలనే దాని మీదే మేము బేసికల్గా ఫోకస్ చేస్తూ ఉన్నాం. కాబట్టి మేమే ఉంటున్నామంటే మీరు కేంద్ర భద్రతా వలయాలు కూడా ఈ యుద్ధం అని మీరు అనుకుంటూ ఉన్నారు. మేము ఏమంటున్నామంటే శాంతికి అవకాశం ఉన్నప్పుడు యుద్ధాన్ని ప్రకటించడం సరైనది కాదనుకుంటున్నాం.
ఆ క్రమంలో ఆదివాసులను టార్గెట్ చేసే ప్రక్రియ ఏదైతే ఉందో అది పౌర సమాజం ఎప్పుడు హర్షించదు. కాబట్టి పౌర సమాజం, పౌర హక్కుల సంఘాలు ఏవైతే ఆదివాసులకు సంబంధించిన వాళ్ళ యొక్క జీవితాల హననం జరుగుతుందో దాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీగా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. అదే సందర్భంలో నక్సలైట్లు జనజీవన సమితిలో రావాలని కోరుకుంటున్నాం. అట్లా లొంగుబాటుకు సంబంధించిన అవకాశాలు కానీ లేదా ఆయుధాలను త్యజించే ప్రయత్నాలు చేసినప్పుడు అట్లాంటి ప్రయత్నాల్లో కూడా కేంద్ర ప్రభుత్వం అవకాశాలను మేము కోరుకుంటున్నాం. యుద్ధం అనేది రైట్ కాదు. ఇక్కడ ఒక రిపబ్లిక్ దేశం అనేది, భారతదేశం అనేది ఒక రిపబ్లిక్ దేశం. ఆ రిపబ్లిక్ దేశంలో ఉంటున్న వాళ్ళ మీద బేసికల్గా దాడులు చేయాలనే ఒక ప్రక్రియ ఏదైతుందో అది సరైనది కాదు. అందుకోసం శాంతి కోసం ప్రయత్నం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం ఎక్కడ కూడా బేసికల్ తీసుకోదు. అట్లాగే కశ్మీర్ టెర్రరిజాన్ని ఇక్కడ వామపక్ష టెర్రరిజాన్ని ఒకే కట్టి చూడడం కూడా రైట్ కాదు. ఈ కాశ్మీర్కి సంబంధించి టూరిస్టులపై జరిపినటువంటి దాడులు ఏవైతే టెర్రరిస్టులు చేశారో దీన్ని ఎట్లా చూస్తారు సార్? అక్కడ కొన్ని అంశాలు కనుక మనం పేపర్లో చదివినా, ఆ వీడియోలు చూసినా చాలా దారుణం అనిపిస్తుంది. ఒకటి, మీరు హిందువా ముస్లిం అని అడగడం. రెండోది, కొన్ని సూత్రాలు కావచ్చు, కొన్ని సూక్తులు కావచ్చు, కొన్ని చదివించుకొని ఈజ్ హిందూ అని కన్ఫర్మ్ చేసుకొని ఐడి చూసిన తర్వాతనే చంపుతున్నటువంటి చర్చ కావచ్చు. నవ వధువులను, కొత్తగా పెళ్ళై హనుమూన్కి పోయిన వాళ్ళను పాపం భార్య కళ్ళ ముందే భర్తను చంపడం. ఈ అంశాలు చూస్తే ఏమనిపిస్తుంది సార్? టెర్రరిస్టులకు మతం ఉండదు, ఉగ్రవాదానికి మతం ఉండదు. ఎంత దుర్మార్గపు ఉన్మాదులు అంటే వాళ్ళు, బహుశా నేను తెలిసి జంతువులు కూడా కొంత జంతు న్యాయాన్ని ఆచరిస్తాయేమో. జంతువులకు జంతు న్యాయం ఉంటుంది, కానీ వాళ్ళు మనుషుల్లో వాళ్ళ జంతువులుగా పోల్చడానికి కూడా నేను సిగ్గుపడుతున్నాను. అత్యంత దుర్మార్గములు కాశ్మీర్లో. అమాయకులు టూరిస్టులు కదా. ఇప్పుడు ఎండాకాలం పూట కాశ్మీర్ ఒక భూతల స్వర్గం, మనకు ఇండియాలో ఉండే స్విట్జర్లాండ్గా గుర్తిస్తూ ఉంటాం. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, ప్రజాప్రభుత్వం ఏర్పడింది ఉమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీ అట్లాగే నేషనల్ కాన్ఫరెన్స్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినాయి. పాకిస్తాన్కు కంటగింపుగా ఉన్నది. అంటే భారతదేశంలో ప్రజాప్రభుత్వం ఏర్పడడం, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం పరిపాలించడం పాకిస్తాన్కి గిట్టట్లేదు. పాకిస్తాన్ భయంకరమైన అంతర్గత సంక్షోభంలో ఉన్నది. అది నిజానికి భారతదేశం తలుచుకుంటే పాకిస్తాన్ అనేది ఎక్కడ అసలు నామరూపాలు లేకుండా పోతుంది. 2 సార్లు కాదు 3 సార్లు బుద్ధి చెప్పినాం కదా. 48లో అట్లాగే 72లో కార్గిల్ యుద్ధం కూడా పాకిస్తాన్కి మనం 2 చెంపలను చెల్లు మంచి నెత్తిమికలకి ముట్టాలు కూడా వేసినాం కదా. కానీ పాకిస్తాన్ ఈరోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతుందో దుర్మార్గంగా ప్రవర్తిస్తూ ఉంది. కాబట్టి టెర్రరిస్టులకు మతం ఉండదు, టెర్రరిస్టులకు విలువలు ఉండవు, అసలు టెర్రరిస్టులకు మానవ విలువలు ఉండవు. వాడు టెర్రరిస్టు, వాని పేరే టెర్రరిస్టు. ఈ టెర్రరిస్టులో ప్రధానంగా మతం పేరు మీద చేసే టెర్రరిస్టులు మహా దుర్మార్గంగా ఉంటారు. నిజంగా మతం పేరు మీద ప్రశ్నలు అడిగి మతానికి సంబంధించిన అంశాలను నిర్ధారించుకొని చంపడం అన్నంత దుర్మార్గం ప్రపంచంలో ఎక్కడ ఉండదు. కాబట్టి అట్లాంటి దుర్మార్గులను కనుక వెంటనే వాడిని దొరకబట్టి హంట్ చేయాలి. ఖచ్చితంగా ఆ టెర్రరిస్టు వ్యవస్థను పెంచి ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ మీద భారతదేశం ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకోవడం రకరకాల రూపంలో ఉండాలి. అంటే అంతర్జాతీయ సమాజాలను వెలివేయాలి, ప్రపంచంలో ఐసోలేట్ చేసే ప్రయత్నం చేయాలి. అట్లాగే వెంటనే దాంట్లో ఇంకొక అంశం కూడా ఉంది, భద్రతా వైఫల్యం కూడా ఉంది. ఎందుకంటే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో కానీ అనేక టీవీ ఛానల్లో చెప్పింది ఏంటంటే, నిఘా వర్గాలు హెచ్చరించాయి. యాక్చువల్గా మోడీ గారి పర్యటన అక్కడ ఉండేది. నిఘా వర్గాలు హెచ్చరించడం వల్ల ఏమైపోయిందంటే మోడీ గారి పర్యటన అక్కడ కొనసాగలేదు. నిఘా వర్గాలు హెచ్చరించినా కూడా మన భద్రతా దళాల వైఫల్యం ఉంది. ఈరోజు మరి హోంమంత్రిగా ఉన్న అమిత్ షా గారు కూడా దానికి వెంటనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంలో మేము ఏమంటున్నాం అంటే, ఇండియా స్టాండ్స్ యునైటెడ్. అంటే నిజంగా దేశానికి ప్రమాదమైనప్పుడు మన రాజకీయ సిద్ధాంతాలు ఏమున్నా, మతాలు ఏమున్నా, కులాలు ఏమున్నా, ప్రాంతాలు ఏమున్నా కూడా మనందరం భారతీయులుగా ఆ సంఘటనలను ఖండించాలి, ఆ సంఘటనలకు నిరసించాలి. నిరసించడమే కానీ అట్లాంటి ద్రోహుల పట్ల దయా కరుణ మనం చూపెట్టదు. అందుకోసం భారతీయులంతా ఒకటే అనే విషయాన్ని మనం ఎలుగెత్తి చాటాలి. ఈరోజు మనం చూస్తున్నాం భారతీయులందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. నిన్న కూడా మేము అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మేము టెర్రరిస్టులను వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే విషయంలో మేము ముందుకున్నాం. కాబట్టి దాన్ని మతంతో ముడిపెట్టడం అనేది సరైనది కాదు. అట్లా అనుకుంటే అక్కడ హార్స్ రైడర్ ఎవరుతున్నారో పోయి తను తుపాకీని గుంజుకునే క్రమంలో ప్రాణాలను కోల్పోయినాడు. ఈరోజు వేలాది మంది కశ్మీరులు, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, టెర్రరిస్టులు వేరు, కశ్మీరీలు వేరు. కశ్మీరీలు భారతదేశంలో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకోసం మన ఎన్నికల్లో అద్భుతంగా ప్రభుత్వం ఏర్పడాలి అనే ఉద్దేశంతో ఓట్లు వేశారు. ఈరోజు మొత్తం కశ్మీర్ అంతా కూడా లక్షల సంఖ్యలో రోడ్ల మీదకి వచ్చి ర్యాలీలు చేస్తూ ఉన్నారు టెర్రరిస్టుల వ్యతిరేకంగా. కాబట్టి టెర్రరిజం షుడ్ బి కిక్అవుట్ ఫ్రమ్ అవర్ కంట్రీ, పీస్ షుడ్ బి ప్రివేల్ అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద ఇక జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి టూరిస్టుల మీద టెర్రరిస్ట్ చేసిన దాడిని డాక్టర్ రియాజ్ ఖండిస్తున్నారు. మతాన్ని ఐడెంటిఫై చేసుకొని కాల్చివేతలు చేయడం కావచ్చు, అదేవిధంగా ఇక పాకిస్తాన్కి భారత్ కనుక తలుచుకుంటే తునాతురకలు చేయగలుగుతుంది, దాన్ని నాశనం చేయగలుగుతుంది. గతంలో 2-3 సార్లు అటాక్ చేసిన పాకిస్తాన్కి బుద్ధి రాదని చెప్తా ఉన్నారు. మరోవైపు కర్రెగుట్టలో ఏం జరుగుతుంది, కర్రెగుట్టలకు సంబంధించి నిజంగా శాంతితో చర్చలకు మరి కేంద్రం కనుక ఒకవేళ ప్రయత్నాలు చేస్తే
మరి అక్కడ మావోయిస్టులు మరణాలు తగ్గే అవకాశం ఉంటుంది. అనవసరంగా ఆదివాసీ బిడ్డల ప్రాణాలు పోతున్నాయి, పోలీసులు మావోయిస్టుల మధ్య కాల్పుల జరుగుతున్న టైంలో అంటూ డాక్టర్ రియాజ్ చెప్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం కర్రిగుట్టల ఎపిసోడ్ ఎక్కడ దాకా వస్తుంది, టెర్రరిస్టులు మరి ఎంతవరకు భారత్ రివెంజ్ తీసుకోబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.